హలో ఎవ్రీవన్, ఈరోజు అందరికీ యూజ్ అయ్యే 2 టిప్స్ అయితే తీసుకొచ్చానండి. ట్రై చేయండి, యూజ్ అవుతాయి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనము అల్యూమినియం సాయిల్ పేపర్ అనేది తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఆ పేపర్ని హాఫ్గా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దీనిని మనము బాల్ లాగా అయితే చేసుకోవాలి. ఇలాంటి బాల్స్ మనకి 3 బాల్స్ అయితే కావాలన్నమాట. ఈ విధంగా మనము మొత్తం 3 బాళ్ళు చేసుకున్న తర్వాత అండి, ఇప్పుడు మనము దీనిని ఎందుకు యూజ్ చేస్తామో చూద్దాము. ఈ అల్యూమినియం బాల్స్ని తీసుకెళ్ళి అండి, బాత్రూమ్ టాయిలెట్ ఉంటుంది కదండి, వెస్ట్రన్ టాయిలెట్, ఆ ట్యాంక్ అనేది ఉంటుంది కదా ప్లస్ చేసేది, ఆ ట్యాంక్లో అయితే మనము వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే అలాగే వదిలేసేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల ట్యాంకులో ఉన్న ఎలాంటి మరకలైనా సరే పోయే అవకాశం ఉంటుందండి. అంతేకాకుండా ఇంకా ఫ్లష్ ట్యాంక్ మనకి తలతల మెరుస్తుంది కూడాను, షైనింగ్ కూడా వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల. దాని తర్వాత ఏమో 5 మినిట్స్ తర్వాత మనము వాష్రూమ్ యూస్ చేస్తాం కదండి, అప్పుడు కానీ ప్లస్ అనేది యూస్ చేసామనుకోండి, మనకి ఈ వాష్రూమ్ అనేది మంచి తలతల మెరిసిపోతూ కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా మీరే వీడియోలో. మరొక టిప్ వచ్చేసండి, ఒక బకెట్లో గోరువెచ్చని వేడి నీళ్ళు అయితే తీసుకోవాలన్నమాట. ఎక్కువ వేడిగా అయితే ఉండకూడదండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. దాని తర్వాత ఈ వాటర్లో 2 స్పూన్లు వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏదో ఒకటి వేసుకోవాలి. వేసుకొని ఆ నీళ్ళల్లో ఈ పౌడర్ బాగా మిక్స్ అయిపోయేలాగా చేత్తో కానీ ఏదైనా స్పూన్తో కానీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన పాదాలు ఉంటాయి కదండి, మన కాళ్ళని తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో ఒక 10-15 నిమిషాలు అలాగే పెట్టేసేయాలండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఏమి యూజ్ ఉంటుంది అంటే, కాళ్ళకున్న పగుళ్ళు అయితే తగ్గుతాయండి. రాత్రి పడుకునే ముందు ఈ విధంగా చేయండి. గోరువెచ్చని నీళ్ళల్లో పాదాలు పెట్టేసి బాగా ఈ విధంగా మసాజ్ చేయండి. చేసుకున్న తర్వాత మనకి మంచి రిలీఫ్ ఉంటుంది. అంతేకాకుండా కాళ్ళ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది. మెయిన్గా అండి, మనకి కాళ్ళు పగుళ్ళు ఉంటే మటుకు డైలీ ఈ విధంగా చేయడం వల్ల ఆ పగుళ్ళు అనేటివి పోతాయన్నమాట. మీరు కావాలంటే కాళ్ళు ఇలా రుద్దుకునేటప్పుడు మరికొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు అనమాట. గోరువెచ్చని నీళ్ళల్లో కాళ్ళని ఈ విధంగా షేక్ చేయడం వల్ల కాళ్ళకి మంచి రిలాక్స్గా అయితే ఉంటుందన్నమాట. చాలామంది ఎక్కువగా షూస్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఆ సాక్స్ స్మెల్ అనేది అలాగే ఉంటుంది కదండి. ఆ సాక్స్ స్మెల్ కూడా కాళ్ళకైతే రాకుండా ఉంటుందన్నమాట. ఒక 10-15 నిమిషాలు ఈ విధంగా వాటర్లో పెట్టుకున్న తర్వాత కాళ్ళను బయటకు తీసి ఒక మెత్తని టవాల్తో అయితే కాళ్ళని తుడుచుకోవాలి. 2 కాళ్ళను ఈ విధంగా అయితే తుడిచేసుకోవాలండి. తుడుచుకున్న తర్వాత కాళ్ళు మాయిశ్చరైజింగ్గా ఉంచడానికి కాయలకి ఆయిల్ అయినా అప్లై చేయొచ్చు, లేకపోతే మీ దగ్గర ఎలాంటి క్రీమ్ అయినా లోషన్ లాంటిది ఉంటే అప్లై చేయొచ్చు. మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉంటుంది కదండి, అది అప్లై చేసుకోవచ్చు అనమాట. వ్యాజ్లిన్ కూడా అప్లై చేయొచ్చు. వ్యాజ్లిన్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఇలా ఏదైనా క్రీమ్ ఉంటే అది కూడా అప్లై చేసుకొని కాళ్ళకి ఏదైనా సాక్స్ వేసుకొని పడుకుంటే మీ కాళ్ళు పగుళ్ళు అనేటివి తొందరగా 100% పోతాయి. డైలీ ఈ విధంగా చేయడం వల్ల ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది ఈ 2 టిప్స్.